రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థలలో మృతదేహాల ఖననం కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. ధర్మస్థల కేసులో ఫిర్యాదు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు ఉదయం వరకు ప్రశ్నల వర్షం కురిపించారు. సిట్ కు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించారు. ఫిర్యాదుదారుడు చెప్పినవన్నీ అబద్దాలేనని సిట్ తేల్చింది. 1995 నుంచి 2014 వరకు మహిళల మృతదేహాలు పూడ్చానని పోలీసులకు మాజీ శానిటరీ వర్కర్ ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా ధర్మస్థలలో పలు చోట్ల తవ్వకాలు జరిపారు. తవ్వకాల్లో ఎలాంటి అస్థిపంజరాలు లభించలేదని సిట్ తెలిపింది. ఫిర్యాదుదారుడు చెప్పినవన్నీ అబద్దాలేనని తేల్చింది. మరోవైపు ఇదే కేసులో తన కూతురు అదృశ్యమైందన్న సుజాత భట్ మహిళ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ధర్మస్థల వెళ్లిన తన కుమార్తె అదృశ్యమైందంటూ గతంలో తాను చెప్పినవన్నీ కట్టుకదలేనని అన్నారు. అసలు తనకు అనన్య భట్ అనే కుమార్తె లేదని వెల్లడించారు. ఇద్దరు ప్రముఖుల ప్రోద్బలంతోనే ఇలా చేశానని ఆరోపించారు. భూ వివాదం కారణంగానే కట్టుకథ అల్లినట్లు చెప్పారు. ప్రజలు భక్తులు క్షమించాలంటూ వేడుకున్నారు.